హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వందనాలు. ఈ వీడియోలో కయీను మరియు హేబేల్ గురించి వివరంగా ఉంది. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. కయీను మరియు హేబేలు ఆదాము మరియు హవ్వల కుమారులు. ఏదెను తోట నుండి వెళ్ళగొట్టబడిన తరువాత ఆదాము హవ్వలకు కలిగిన మొదటి సంతానం వీరే. కయీను మరియు హేబేలు గురించి బైబిల్లోని ఆదికాండము గ్రంథంలో వివరించబడిన ఒక ముఖ్యమైన విషాదకరమైన సంఘటన. మానవ చరిత్రలో జరిగిన మొట్టమొదటి హత్య ఈ సోదరుల మధ్యనే జరిగింది. కయీను పెద్ద కుమారుడు. అతను వ్యవసాయం చేస్తూ భూమిని దున్ని పంటలు పండించేవాడు. హేబేలు చిన్న కుమారుడు. అతను గొర్రెల కాపరిగా ఉంటూ గొర్రెలను పెంచేవాడు. కొంతకాలం తరువాత కయీను మరియు హేబేలు ఇద్దరూ దేవునికి అర్పణలు సమర్పించారు. కయీను తాను పండించిన పంటలో కొంత భాగమును దేవునికి అర్పించాడు. అలాగే హేబేలు తన మందలోని తొలిచూలు గొర్రెపిల్లలలో శ్రేష్టమైన వాటిని అర్పణగా సమర్పించాడు. దేవుడు హేబేలును మరియు అతని అర్పణను మాత్రమే అంగీకరించాడు, కానీ కయీనును మరియు అతని అర్పణను అంగీకరించలేదు. హేబేలు తన అర్పణను విశ్వాసంతో శ్రేష్టమైన వాటిని ఇచ్చాడు. కయీను మాత్రం కేవలం పంటలో కొంత అదనపు భాగాన్ని మాత్రమే సమర్పించాడు. అర్పణ ఇచ్చే విషయంలో వారి హృదయాల స్థితి మరియు ఉద్దేశం వేరుగా ఉన్నాయి. దేవుడు తన అర్పణను నిరాకరించడంతో కయీనుకు తీవ్రమైన కోపం మరియు అసూయ కలిగాయి. అతని ముఖం వాడిపోయింది. అప్పుడు దేవుడు కయీనుతో మాట్లాడి అతనిని ఇలా హెచ్చరించాడు. నీవు మంచిగా ప్రవర్తించిన ఎడల నీవు అంగీకరింపబడవా? నీవు మంచిగా ప్రవర్తించని ఎడల పాపం నీ గుమ్మం దగ్గర కాచుకొని ఉంది. అది నీ మీద అధికారం చేయకోరుతోంది. అయితే నీవు దానిని ఏలుకోవాలి. కానీ కయీను దేవుని మాట వినలేదు. తన కోపాన్ని, అసూయను అదుపు చేసుకోలేని కయీను ఒకరోజు తన తమ్ముడైన హేబేలుతో మనం పొలానికి వెళ్దాం అని చెప్పి హేబేలును పొలంలోకి తీసుకువెళ్ళాడు. అక్కడ వారు ఒంటరిగా ఉన్నప్పుడు కయీను తన తమ్ముడైన హేబేలుపై దాడి చేసి చంపేశాడు. మానవ చరిత్రలో ఇది మొదటి హత్య. హత్య జరిగిన తరువాత దేవుడు కయీనును పిలిచి అడిగాడు, నీ తమ్ముడైన హేబేలు ఎక్కడ ఉన్నాడు? దానికి కయీను గర్వంగా, నిర్లక్ష్యంగా జవాబులిచ్చాడు, నాకు తెలియదు, నేను నా తమ్ముడికి కాపలా వాడినా. అప్పుడు దేవుడు కయీను చేసిన నేరాన్ని బయటపెట్టాడు. హేబేలు రక్తం భూమి నుండి తనకు మొరపెడుతుందని చెప్పి కయీనును ఈ విధంగా శపించాడు. కయీను ఇకపై వ్యవసాయం చేసిన భూమి తన సారమును ఇవ్వకుండా పోతుంది. కయీను దేశదిమ్మరిగా, అస్థిరంగా భూమిపై తిరుగుతూ జీవించాలి. కయీను ఈ శిక్ష చాలా భారమైనది అని మొర్రపెట్టాడు. ఎవరైనా తనని చూసి చంపేస్తారేమోనని భయపడ్డాడు. అప్పుడు దేవుడు కయీనును ఎవరూ చంపకుండా ఉండేందుకు అతనికి ఒక గుర్తును ఉంచాడు. కయీను తన కుటుంబానికి దూరంగా నోదు దేశానికి వెళ్ళి అక్కడే నివసించాడు. చూశారు కదా ఫ్రెండ్స్, దేవునికి మనం ఇచ్చే అర్పణ కంటే మనం ఏ హృదయంతో, ఏ ఉద్దేశంతో ఇస్తున్నామనేది ముఖ్యం. హేబేలు విశ్వాసంతో శ్రేష్టమైన దాన్ని ఇచ్చాడు. అసూయ, కోపం వంటి చిన్న భావాలు దేవుని మాటను లెక్క చేయకపోవడం ద్వారా చివరకు హత్య వంటి ఘోరమైన పాపానికి దారితీస్తాయి. మనం చేసిన ప్రతి పని, రహస్యంగా చేసిన నేరం కూడా దేవునికి తెలుస్తుంది. ఆయన తప్పక న్యాయం చేస్తాడు. కయీను మరియు హేబేలు ఈ సంఘటన మానవజాతిలో పాపం ప్రవేశించిన తరువాత అసూయ, కోపం మరియు హింస ఎలా పుట్టాయో తెలియజేస్తుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.